అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కాగా, తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అమరావతి నిరసనకారులను పిశాచులు, రాక్షసులు, సంకర తెగ అంటూ సజ్జల వ్యాఖ్యానించడంపై రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కేసు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ కేసులో యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఓ న్యూస్ మీడియాలో జరిగిన ఒక డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిలో వేశ్యలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాంకర్ హోదాలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను నివారించే ప్రయత్నం చేయకపోగా సమర్థించినట్లుగా వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. రాజధాని మహిళల ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగింది. తాజాగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఘటనపై స్పందించారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిశాచులతో పోల్చిన వైనం కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటన నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ ఆర్గనైజర్గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల అనడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత 2 రోజులుగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదుతో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు జరిగింది. అయితే అమరావతి మహిళా రైతుల నిరసనను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు విమర్శలుగా తావనిస్తుంది. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కుల వివక్షకు సంబంధించిన పదప్రయోగం చేస్తూ సజ్జల దూషణలకు దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతిలోని వేల మంది మనోభావాలను దెబ్బతీశారని, సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇట్లాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. వరుసగా అమరావతి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరెస్టు కాబోతుండడం సంచలనంగా మారింది. మరోవైపు జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ విజయ రహాతార్ లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషించారని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మొత్తానికి అమరావతి మహిళలపై కామెంట్స్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తప్పేలా లేవు.